26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. వారణాసికి అన్ని అనుకున్నట్లుగానే జరుగుతున్నాయి. ఫస్ట్ టైం రాజమౌళి కూడా చెప్పినట్లుగానే సినిమాని ఆన్ టైం తీసుకొచ్చేలా కనిపిస్తున్నారు. అన్ని బాగానే ఉన్నా వారణాసికి ఐమాక్స్ స్క్రీన్స్ దెబ్బపడేలా ఉంది. వరుసగా వస్తున్న హాలీవుడ్ సినిమాలే వారణాసికి సవాల్ విసురుతున్నాయి. మరి ఇప్పుడు జక్కన్న దారెటు ఇంటర్నేషనల్ రీచ్ కోసం సంచలన నిర్ణయం తీసుకుంటారా? రాజమౌళి ప్రస్తుతం వారణాసి సినిమాతో బిజీగా ఉన్నారు. షూటింగ్ చేస్తూనే ప్రమోషన్స్ కూడా ఒకేసారి పూర్తి చేస్తున్నారు. 2027 ఏప్రిల్ 7న వారణాసి విడుదల కాబోతోంది. కానీ సరిగ్గా అదే టైంలో హాలీవుడ్ నుంచి మార్చ్ 26న గాడ్జిల్లా ఎక్స్ కాంగ్, ఏప్రిల్ 9న పానిక్ కేర్ఫుల్లీ థియేటర్స్ లోకి రాబోతున్నాయి. ఈ మూడింటి మధ్య ఐమాక్స్ స్క్రీన్స్ పంపకం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఐమాక్స్ స్క్రీన్ సంఖ్య పరిమితంగా ఉండడమే ఇప్పుడు వారణాసికి పెద్ద సమస్యలా మారేలా కనిపిస్తోంది. ఈ సినిమా కేవలం ఇండియాకే పరిమితం కాకుండా ఇంటర్నేషనల్ స్థాయిలో సత్తా చాటాల్సిన అవసరం ఉంది. అందుకే ఇలాంటి టైట్ కాంపిటీషన్ లో సినిమా వస్తుందా లేదంటే రిలీజ్ డేట్ మారుతుందా అనే చర్చ మొదలైంది. ఒక్కదాని తర్వాత ఒకటి హాలీవుడ్ సినిమాలు వరుసగా క్యూ కట్టడం వారణాసికి డేంజర్ సిగ్నల్స్ లాంటిది. ఎందుకంటే అక్కడ రిలీజ్ కి 6 నెలల ముందే ఐమాక్స్ స్క్రీన్స్ కోసం అగ్రిమెంట్స్ అయిపోతుంటాయి. ఇప్పటి వరకు వారణాసి వాయిదా పడుతుందనే విషయంపై ఏ సంకేతాలు లేవు. ప్రస్తుతానికైతే ముందు అనుకున్న తేదీకే ఈ విజువల్ వండర్ ని ప్రేక్షకులకు అందించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇంటర్నేషనల్ బాక్స్ ఆఫీస్ దగ్గర వారణాసికి అత్యంత కీలకమైన ఐమాక్స్ రీచ్ కోసం అవసరమైతే ముందు ఏ మార్పైనా జరగచ్చు. వారణాసి గ్లోబల్ రీచ్ కోసం రాజమౌళి తన నిర్ణయం మార్చుకోవడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించరు. కాంప్రమైజ్ అవ్వరు. అందుకే పరిస్థితులను బట్టి వారణాసి రిలీజ్ డేట్ పై త్వరలోనే ఒక సాలిడ్ క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏ సర్టిఫికేట్ అంటే దర్శక నిర్మాతలకి ఒకప్పుడు చాలా భయం ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. భారీ సినిమాలన్నీ సెన్సార్ బోర్డు నుంచి ఏ సర్టిఫికేట్ అందుకుంటున్నాయి. పెద్ద సినిమాల్ని కేవలం పెద్దలకు మాత్రమే పరిమితం చేస్తున్నారు. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్లపై ఈ ప్రభావం పడదా? రాబోయే మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ ఈ అడల్ట్ సర్టిఫికేట్తో ఫ్యామిలీ ఆడియన్స్ ని రప్పించగలవా? విజయ్ చివరి సినిమా జననాయకన్ కి సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. జూలై 23న థియేటర్స్ లోకి రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కేవలం పెద్దలకు మాత్రమే అని సెన్సార్ సభ్యులు తేల్చెప్పారు. వైల్డ్ యాక్షన్ సీన్స్ తో పాటు కొన్ని పొలిటికల్ పంచులు కూడా ఎక్కువగానే ఉండడంతో ఈ సినిమాకి అడల్ట్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇది ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆపేంత అడల్ట్ సినిమా ఏం కాదు. మరోవైపు స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా నడుస్తున్న డీసీ సినిమా కూడా సెన్సార్ బోర్డు నుంచి ఏ సర్టిఫికేట్ వచ్చింది. అరుణ్ మాతేశ్వరన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆగస్టు 7న విడుదల కాబోతోంది. ఇందులో వైలెన్స్ డోస్ ఎక్కువగా ఉండడంతో ఫ్యామిలీ ఆడియన్స్ రావడం కాస్త కష్టమే. కాంటెంట్ చాలా డార్క్ అండ్ వైల్డ్ గా ఉండడంతో సెన్సార్ సభ్యులు ఈ సినిమాకి అడల్ట్ ముద్రేశారు. కేజీఎఫ్ స్టార్ యష్ హీరోగా నడుస్తున్న టాక్సిక్ సినిమా కూడా ఏ సర్టిఫికేట్ రావడం లాంఛనమే. కాంటెంట్ చూస్తేనే అర్థమైపోతోంది ఇది పెద్దలకు మాత్రమే అని. ఆగస్టు 26న రాబోతోంది టాక్సిక్. ఇలా పెద్ద సినిమాలన్నీ సెన్సార్ బోర్డు నుంచి అడల్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోవడంతో కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం పడే అవకాశం లేకపోలేదు. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి రాకపోతే అనుకున్న వసూళ్లు రాబట్టడం కష్టమే. హిట్ ఇచ్చే జోషు మరేది ఇవ్వదు. కావాలంటే సూర్యనే చూడండి. కరుపు తర్వాత ఈయన జోరు మామూలుగా లేదు. అసలు ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు ఈయన. ఓ సినిమా తర్వాత మరో సినిమాతో రాకెట్లా దూసుకుపోతున్న సూర్య అద్దిరిపోయే లైనప్ చూస్తే ఎవ్వరికైనా మతిపోవాల్సిందే. తాజాగా మరో సినిమా పూర్తి చేశారు ఈ హీరో. కరుప్పు సినిమా ఇచ్చిన సక్సెస్ కిక్ తో తన స్పీడ్ అమాంతం పెంచేశారు సూర్య. కరుప్పు కేవలం తమిళంలోనే కాదు తెలుగులోనూ వీరభద్రుడిగా వచ్చి విజయం అందుకుంది. ఇప్పుడు ఆగస్టు 14న విశ్వనాథన్ సన్స్ తో రాబోతున్నారు సూర్య. పైగా ఈ సినిమాకు వెంకీ అట్లూరి డైరెక్టర్ కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఆ సినిమాల హడావుడి ఇలా ఉండగానే జీతూ మాధవన్ డైరెక్షన్ లో చేస్తున్న సూర్య 47 సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇందులో నజ్రియాతో పాటుగా ప్రేమల హీరో నెస్లన్ కూడా కీ రోల్ చేస్తున్నారు. ఇలా సైలెంట్ గా ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్ చేస్తూ సూర్య ఎక్కడా తగ్గట్లేదు. అన్నీ కుదిరితే సూర్య 47 కూడా 2026లోనే విడుదల కాబోతోంది. ఈ ప్రాజెక్ట్ మాత్రమే కాదు, జై భీమ్ ఫేమ్ జ్ఞాన్వేల్ డైరెక్షన్ లో చేస్తున్న 48వ సినిమా ఆల్రెడీ సెట్స్ మీద ఉంది. షూటింగ్ కూడా వేగంగా జరుగుతోంది. దీని తర్వాత లైన్లో మరో 2 ఆసక్తికరమైన సినిమాలు సూర్య కోసం వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయి. మొత్తానికి సూర్య ఫుల్ స్పీడ్ లో దూసుకుపోతూ తన ఫ్యాన్స్ కి బ్యాక్ టు బ్యాక్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. వరుస పరాజయాలతో సతమతమవుతున్న వరుణ్ తేజ్ ఈసారి సూపర్ హిట్ సెంటిమెంట్ పట్టుకున్నారు. అదే తనని ఒడ్డున పడేస్తుందని నమ్ముతున్నారు ఆయన.
ఈ మధ్య కాలంలో సమంత, అఖిల్, కిరణ్ అబ్బవరంలకి కలిసొచ్చిన బ్యాక్డ్రాపే తనకు కూడా కలిసొస్తుందని బలంగా నమ్ముతున్నారు ఈ మెగా హీరో. ఇంతకీ ఏంటా సెంటిమెంట్? అది వరుణ్ తేజ్ కెరియర్ ని కూడా మార్చేస్తుందా? విభిన్న కథలను ఎంచుకునే వరుణ్ తేజ్ ఈసారి మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో కొరియన్ కనకరాజు అనే క్రేజీ ప్రాజెక్ట్ తో వస్తున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 7న రాబోతోంది. రాయలసీమలో మొదలయ్యే కథ కొరియాకు వెళ్తుంది. అక్కడి నుంచి ఏం జరుగుతుందనేది అసలు కథ. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఉంది. పైగా వరుణ్ తేజ్ కి సీమ సెంటిమెంట్ హెల్ప్ అయ్యేలా కనిపిస్తోంది. ఈ మధ్య బాక్స్ ఆఫీస్ దగ్గర రాయలసీమ నేపథ్యంలో వచ్చిన సినిమాలకి కలెక్షన్స్ అద్దిరిపోతున్నాయి. మొన్నటికి మొన్న సమంత నటించిన మా ఇంటి బంగారం ఏకంగా 100 కోట్లు వసూలు చేస్తే, అఖిల్ హీరోగా వచ్చిన లెనిన్ కూడా మంచి విజయం సాధించింది. అంతేకాదు, కిరణ్ అబ్బవరం నిర్మించిన తిమ్మరాజుపల్లి అనే చిన్న సినిమా కూడా మెప్పించింది. సరిగ్గా ఇదే సీమ సెంటిమెంట్ ని నమ్ముకుని వరుణ్ తేజ్ వస్తున్నారు ఇప్పుడు. కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న ఈ హీరోకి కొరియన్ కనకరాజు విజయం కీలకంగా మారింది. అందుకే ట్రెండింగ్ లో ఉన్న సీమ కథతో ప్రేక్షకుల ముందుకొచ్చి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు వరుణ్. మరోవైపు మేర్లపాక గాంధీ కూడా ఈ సినిమా విజయం చాలా కీలకమే. చూడాలి ఇద్దరు కలిసి ఏం చేస్తారు. పెళ్లి అనేది ఒకప్పుడు కెరియర్కి అడ్డంకి, కానీ ఇప్పుడు అస్సలు కాదు. ఇంకా చెప్పాలంటే పెళ్ళైన హీరోయిన్లకే అవకాశాలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. రెమ్యునరేషన్ విషయంలోనూ వాళ్ళు టాప్ లేపేస్తున్నారు. కావాలంటే తెలుగు ఇండస్ట్రీనే తీసుకోండి. ఇక్కడ మ్యారీడ్ బ్యూటీస్ హవా మామూలుగా లేదు. ఒక్కొక్కరి చేతిలో 2-3 సినిమాలతో రఫ్ ఆడిస్తున్నారు. మరి వాళ్ళెవరో చూద్దామా? పెళ్లనేది కెరీర్కు జస్ట్ కామా మాత్రమే కానీ ఫుల్ స్టాప్ కాదని చాలా మంది హీరోయిన్లు నిరూపిస్తున్నారు. కీర్తి సురేష్నే తీసుకోండి. పెళ్లి తర్వాత కెరీర్కు దాదాపు 7.5 బ్రేక్ ఇచ్చారు. మధ్యలో మరే సినిమా చేయలేదు. కానీ గత 6 నెలల నుంచి వరుస ప్రాజెక్ట్స్ ఓకే చేస్తున్నారు. ఆల్రెడీ రౌడీ జనార్దన్లో విజయ్తో జోడీ కట్టిన ఈ బ్యూటీ తాజాగా అనిల్ రావిపూడి సినిమాలో వెంకీ జోడీగా కన్ఫర్మ్ అయ్యారు. అనిల్ రావిపూడి సినిమాలో వెంకటేష్తో పాటు కళ్యాణ్ రామ్ కూడా నటిస్తున్నారు. ఆయనకు జోడీగా కృతి శెట్టి నటిస్తుంటే వెంకీతో కీర్తి సెట్ అయ్యారు. హిందీ, తమిళంలో కూడా కీర్తి బిజీగా ఉన్నారు. పెళ్లి తర్వాత జోరు బాగా పెంచేసిన మరో బ్యూటీ రష్మిక మందన్న. తెలుగులో మైసాతో పాటు భర్త విజయ్ దేవరకొండతో కలిసి రణబాలిలో నటిస్తున్నారు రష్మిక. రణబాలి సెప్టెంబర్ 11న విడుదల కానుంది. మైసా కూడా ఇదే ఏడాది ఆడియన్స్ ముందుకొచ్చే అవకాశాలున్నాయి. అలాగే ఆలియా భట్ సైతం తెలుగులో బిజీ అవుతున్నారు. కల్కి 2 కోసం ఆమె పేరు బలంగా వినిపిస్తోంది. పెళ్లి తర్వాత గ్లామర్ కాకుండా పర్ఫార్మెన్స్ కు పదును పెడుతున్నారు ఆలియా భట్. ఆల్రెడీ హిందీలో ఆల్ఫా లాంటి స్పై థ్రిల్లర్ చేస్తున్న ఈ బ్యూటీ భర్త రణ్బీర్ కపూర్తో కలిసి సంజయ్ లీలా భన్సాలి తెరకెక్కిస్తోన్న లవ్ అండ్ వార్లో నటిస్తున్నారు. విక్కీ కౌశల్ ఇందులో మరో హీరో. అలాగే దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా లాంటి మ్యారీడ్ హీరోయిన్స్ సైతం వరుస ఆఫర్స్తో రఫ్ఫాడిస్తున్నారు. సో చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మరొక సైన్మా 2.0లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమనీని డౌన్లోడ్ చేయండి.